మనం చాలాసార్లు ఏదైనా గొప్ప కార్యాలు చేయాలనుకున్నప్పుడు, మంచి గోల్స్ని అచీవ్ చేయాలనుకున్నప్పుడు, ఏదైనా ఒక మంచి జాబ్కి అప్లై చేస్తున్నప్పుడు, లేదా ఏదైనా బిజినెస్ స్టార్టప్ కోసం ప్లాన్ చేస్తున్నప్పుడు, వీ ఆఫెన్ గో అండ్ టేక్ పీపుల్స్ సజెషన్స్, వీ టేక్ పీపుల్స్ ఒపీనియన్స్. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనం వాళ్ళని అడగడంలో తప్పులేదు. ఎందుకంటే బిఫోర్ ఇన్వెస్టింగ్ సంథింగ్ వీ డెఫినెట్లీ టేక్ సమ్వన్ సజెషన్స్. కానీ వాట్స్ రాంగ్ విత్ పీపుల్ ఇస్ దే ఆల్వేస్ ట్రైస్ టు మౌల్డ్ యూ ఇన్ టు దేర్ ఇమేజ్. నువ్వేదన్నా ఒక ఐడియాతో ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, నువ్వేమనుకుంటున్నావు అని అంటే వెంటనే ఆ వ్యక్తి ఎబ్బెబ్బే అలా చేయొద్దు, అది అసలు మంచి రూట్ కాదు, నేను ఎలా చేశానో చెప్తాను, నా రూట్లోనే నువ్వు చెయ్యి అని అంటాడు. సో బికాస్ he went in one way and he was successful, that doesn't mean everyone can go in the same way and become successful. దేవుడు మన పట్ల కలిగిన ఉద్దేశాలు ఎలా పాడైపోతాయి అని అంటే, మొదటిది మనుషుల యొక్క అభిప్రాయాల వల్ల పాడైపోతాయి. పీపుల్స్ ఒపీనియన్స్ కిల్ గాడ్స్ పర్పస్ సమ్టైమ్స్. నీ జీవితంలో దేవుని కంటే గొప్ప సలహా ఇచ్చేవారు ఎవరూ లేరు ఈ లోకంలో. మనుషుల యొక్క సలహా తీసుకోవద్దని నేను అనట్లేదు, కానీ డోంట్ కంప్లీట్లీ రిలై అపాన్ దాట్. ఇదిగో దేవునికి వాక్యం చెప్తుంది, నీవు రహస్యమందుండు తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవునికి వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, మనుషులు నీ యొక్క గతాన్ని చూసి నీకు ఐడియాని ఇస్తారేమో, నీ ప్రస్తుతాన్ని చూసి నీకు ఐడియాని ఇస్తారేమో, కానీ నేను మాత్రమే నీ భవిష్యత్తును చూసేవాడును. ఐ యామ్ ద ఓన్లీ వన్ హూ నోస్ యువర్ ఫ్యూచర్. కాబట్టి ట్రస్ట్ మీ and go forward.